హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజున పాయసానాన్ని తయారు చేశాను. ఈ పాయసానాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ వేయకండి. మీకు ఇది సరిపోదు అనిపిస్తే పాలనే కొంచెం ఎక్కువ తీసుకోండి. వాటర్ మాత్రం మిక్స్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలను కొద్దిసేపు మరిగించండి. ఈ పాలు వేడయ్యేలోపు మనం రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 1 లీటర్ పాలకి 100 గ్రాముల బియ్యం మాత్రమే తీసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కనుక 50 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను. పాలు ఇలా బాయిల్ అయి పొంగుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకునేలా ఉంటే దగ్గరే ఉండి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టారంటే పాలు ఇలా పొంగిపోతూనే ఉంటాయి. కలుపుతూనే ఉండాల్సి వస్తుంది. అందుకే నేను సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే మినిమం 20 to 25 మినిట్స్ పడుతుందండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, అన్నం ఉడికి ఇలా దగ్గర పడ్డాక ఇందులో 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే కిస్మిస్, జీడిపప్పుని నెయ్యిలో వేయించి మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1/2 మినిట్ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ పాయసాన్నం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టం అండి. ఈ పాయసానాన్ని పౌర్ణమి రోజు చంద్రుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పరమాన్నాన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.